ఈ 12th ఎపిసోడ్ మొత్తం మెంటల్ స్ట్రెంగ్త్కి సంబంధించిన టాస్కులు ఉండబోతున్నాయి అని జడ్జెస్ చెప్పారు. సో లెట్స్ గో ఇంటు ది ఎపిసోడ్. ఈసారి టీమ్ లీడర్స్గా ఎవరు ఉండాలి అనే టాపిక్ వచ్చినప్పుడు లాస్ట్ టీమ్ టాస్క్లో గెలిచిన ఝాన్సీ టీం వాళ్ళు ఈసారి లీడర్స్గా ఉండొచ్చు అని చెప్తారు. కానీ 7 మెంబర్స్ కుదరదు కాబట్టి ఇద్దరిని తీసేయాలి కదా. సో గాయత్రి అండ్ రామకృష్ణ అందరూ డిస్కస్ చేసుకొని వీళ్ళిద్దరిని తీసేస్తారు. ఈ ఎపిసోడ్లోని ఫస్ట్ టాస్క్ కాస్ట్యూమ్స్ టాస్క్. అదేంటంటే 5 కంటెస్టెంట్స్ కూడా 5 బ్యాగ్స్ తీసుకొని వెళ్ళి దానిలో ఉన్న డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకొని అది కూడా పర్ఫెక్ట్గా వేసుకోవాల్సి ఉంటుంది. ఒక మిస్టేక్ చేసినా వాళ్ళు కౌంట్ చేయరనమాట. సో ఆ విధంగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎవరైతే కరెక్ట్గా వస్తారో ఫస్ట్ 3 మెంబర్స్కి టీమ్ లీడర్ అయ్యే ఛాన్స్. సో ఆ విధంగా అందరూ మంచిగా రెడీ అయ్యి వస్తారు. సో ఫస్ట్ ఝాన్సీ వచ్చేస్తుంది రాక్ స్టార్ గెటప్లో. ఆ తర్వాత మిథిలేష్ చెఫ్ గెటప్లో వస్తాడు. ఆ తర్వాత జోకర్గా హేమంత్ అండ్ కౌగర్ల్గా ప్రియా. ఆ తర్వాత దీపక్ నర్స్ గెటప్లో వస్తాడు. సో ఫుల్ కామెడీగా జరుగుతుంది. నర్స్ గెటప్ వేసుకున్న దీపక్ ఆ తర్వాత ఒక పర్ఫార్మెన్స్. సో కొంచెం కామెడీ జనరేట్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళందరిలో ఎవరైతే మంచిగా కాస్ట్యూమ్ వేసుకున్నారో చెక్ చేస్తారు. సో చెక్ చేసిన తర్వాత మిథిలేష్ వచ్చాడు కానీ సెకండ్ కానీ డ్రెస్ సరిగ్గా వేసుకోలేదని చెప్పి తీసేస్తారు. సో ఈ విధంగా చూస్తే ఝాన్సీని ఫస్ట్ లీడర్గా, హేమంత్ని సెకండ్ లీడర్గా, ప్రియాని థర్డ్ లీడర్గా సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు టీమ్స్ ఫార్మేషన్. ఝాన్సీ శాలిని, చరణ్, దీపక్ అండ్ మిథిలేష్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత హేమంత్ ఏమో రోహిత్, అమన్, బాగి అండ్ సృష్టిని సెలెక్ట్ చేసుకుంటారు. అపూర్వ, రాజకుమారి వద్దు అని చెప్తాడు హేమంత్. ఎందుకంటే వాళ్ళిద్దరూ కన్సిస్టెన్స్గా లేరు, టాస్క్ సరిగ్గా ఆడరు అని చెప్తారు. ఓ చిన్నపాటి గొడవ అయితే జరుగుతుంది. ఆ తర్వాత ప్రియ, గాయత్రి, రామకృష్ణ, రాజకుమారి, అపూర్వని సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక టీమ్స్ ఫామ్ అయ్యాయి. సో ఈ ఎపిసోడ్లో మొత్తం 5 టాస్కులు ఉంటాయి అని చెప్తుంది శ్రీముఖి. సో ఫస్ట్ టాస్క్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టాస్క్. అన్ని యూనిక్ ఆన్సర్స్ రాయాల్సి ఉంటుంది. ఒకరి ఆన్సర్ ఒకరు మ్యాచ్ అవ్వకూడదు. మ్యాచ్ అయితే పాయింట్ రాదు. ఆన్సర్ ఎవరైతే మ్యాచ్ అవ్వలేదో వాళ్ళకి పాయింట్ వస్తుంది. సో ఫస్ట్ క్వశ్చన్, మిల్క్ ఇచ్చే యానిమల్ పేరు ఒకటి రాయమంటే మిథిలేష్ ఏమో వైల్డ్ బోర్, అమ్మనేమో హిప్పో, అపూర్వ ఏమో డాంకీ అని రాస్తుంది. సో ఎవరి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి అందరికీ 1 పాయింట్. ఆ తర్వాత మూవీ ఎక్కడ చూడగలము అని అడిగిన క్వశ్చన్కి మిథిలేష్ గేమింగ్ కన్సోల్, అమన్ బాత్రూమ్, అపూర్వ డ్రైవింగ్ థియేటర్ అని చెప్తుంది. ఎల్లో కలర్లో ఉండే ఒక ఫ్రూట్ పేరు చెప్పమంటే మిథిలేష్ ఏమో మోసంబి, అమన్ మోసంబి, అపూర్వ పైనాపిల్. సో అపూర్వకి పాయింట్ వస్తుంది. ఆ తర్వాత ఏ మంత్లో ఏ లెటర్ ఉంటుంది అని అడిగినప్పుడు జాన్, మార్చ్, ఆగస్ట్ అని డిఫరెంట్గా చెప్పి అందరికీ చెరో పాయింట్ వస్తుంది. ఆ తర్వాత ఈ అగ్ని పరీక్షలో ఎవరు ఓవర్ కాన్ఫిడెంట్ అని అడిగినప్పుడు మిథిలేష్ ఏమో రోహిత్ పేరు, అమన్ ఏమో ప్రియా పేరు, అపూర్వ కూడా రోహిత్ పేరు రాస్తుంది కాబట్టి వాళ్ళిద్దరికి పాయింట్ రాదు, అమన్కి పాయింట్ వస్తుంది. బిగ్ బాస్లో వరస్ట్ థింగ్ ఏంటి? బ్యాక్ బిచింగా, బిట్రేయలా అని అడిగిన క్వశ్చన్కి మిథిలేష్ ఏమో బిట్రేయల్ అని, అమన్ ఏమో బ్యాక్ బిచింగ్ అని, అపూర్వ కూడా బ్యాక్ బిచింగ్ అని చెప్తుంది. సో ఇద్దరు కరెక్ట్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళిద్దరికి పాయింట్ రాదు, మిథిలేష్కి పాయింట్ వస్తుంది. రౌండ్ ముగిసే సమయానికి మిథిలేష్ 30, అమన్ 20, అపూర్వ 30 పాయింట్స్ సంపాదిస్తారు. నెక్స్ట్ టాస్క్ ఏంటో చూసేద్దాం. ఇది ఒక మెమరీ గేమ్. క్రికెటర్స్ వచ్చి తమని తాము ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళ స్పెషాలిటీస్ చెప్తారు. సో అవన్నీ గుర్తుంచుకొని కంటెస్టెంట్స్ జడ్జెస్ క్వశ్చన్ అడిగినప్పుడల్లా వాటికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అన్ని ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ ఎవరు చెప్తే ఆ టీం గెలుస్తుంది. సో దీపక్ దగ్గర ఫైర్ కార్డ్ ఉంది కాబట్టి సో స్కిప్ ది రౌండ్ అనే పవర్ దానికి ఉంటుంది. సో దీపక్ ఇది స్కిప్ చేస్తాడా లేదా అని శ్రీముఖి అడిగినప్పుడు అవును నేను నా కార్డు వాడుకుంటాను అని చెప్తాడు. సో స్కిప్ చేసి 30 పాయింట్స్ సాధిస్తాడు. సో ఈ టాస్క్ రోహిత్ అండ్ రామకృష్ణ మధ్యలో జరుగుతుంది. జడ్జెస్ అడిగిన ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పి ఈ రౌండ్ గెలిచింది రోహిత్. సో ఇతను 5 ఆన్సర్స్ కరెక్ట్గా చెప్పి 20 పాయింట్స్ సాధిస్తాడు. తిను ఉన్న పింక్ టీంకి 20 పాయింట్స్ సాధించి తన టీంని గెలిపింపజేస్తాడు. సో నెక్స్ట్ టాస్క్ డ్రాయింగ్ టాస్క్. అదేంటంటే ఒక బోర్డ్ మీద 20 బాక్సెస్ ఉంటాయి.
20 ఇమేజెస్ డ్రా చేయాల్సి ఉంటుంది. సో, శ్రీముఖి చెప్పిన ఇమేజెస్ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకొని అన్నీ కరెక్ట్‌గా డ్రా చేసి, తర్వాత శ్రీముఖి నంబర్ వైస్‌గా క్వెషన్ అడిగినప్పుడు ఆ నంబర్‌లో ఏ డ్రాయింగ్ వేశారో చెప్పాల్సి ఉంటుంది. సో, అన్నీ కరెక్ట్‌గా చెప్పిన కంటెస్టెంట్ విన్ అయినట్టు. అందరూ చాలా బాగానే మెమరైజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఝాన్సీ మాత్రం 5 అడిగిన వాటికి 5 కరెక్ట్‌గా చెప్పి ఫస్ట్ ప్లేస్‌లో నిలుస్తుంది. తర్వాత ప్రియ 4 పాయింట్స్‌తో, తర్వాత సృష్టి 3 పాయింట్స్‌తో ఉంటుంది. 3 టాస్కులు కంప్లీట్ అయ్యేసరికి టీమ్ గ్రీన్ 90 పాయింట్స్‌తో, పింక్ టీమ్ 50 పాయింట్స్‌తో, బ్లూ టీమ్ 60 పాయింట్స్‌తో ఉంటారు. ఆ తర్వాతి టాస్క్ సర్కిల్ టాస్క్. అదేంటంటే టేబుల్ మీద రెడ్ కలర్ సర్కిల్ ఉంటుంది. సో, కంటెస్టెంట్స్‌కి 3 వైట్ కార్డ్స్ ఇస్తారు. సో, ఆ 3 సర్కిల్స్ కార్డ్స్ తోటి ఆ రెడ్ సర్కిల్‌ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. కొంచెం కూడా బయటికి కనిపించకూడదు. సో, 3 కార్డ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, ఎవరైతే కరెక్ట్‌గా ఈ టాస్క్ ఆడతారో వాళ్ళు విన్నర్. కానీ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా టాస్క్ సరిగ్గా ఆడలేక ఓడిపోతారు. ఎవరికీ పాయింట్ రాదు. ఈ ఎపిసోడ్‌లో లాస్ట్ టాస్క్ బాల్స్ టాస్క్. అదేంటంటే కంటెస్టెంట్స్‌కి 8 బాల్స్ ఇస్తారు. వాటిని కరెక్ట్‌గా వెయిట్ చెక్ చేసుకొని, వాటిలో ఒక బరువైన బాల్ ఉంటుంది. అది మాత్రం ఏంటో లాస్ట్‌కి శ్రీముఖి అడిగినప్పుడు తెచ్చియాల్సి ఉంటుంది. సో, వాళ్ళకి వెయిట్ చెక్ చేసుకోవడానికి తులాభారం కూడా ఇస్తారు. సో, కానీ 2 టైమ్సే యూజ్ చేయాల్సి ఉంటుంది. సో, వాళ్ళు మైండ్ పెట్టి బాగా ఆలోచించి తక్కెడని కరెక్ట్‌గా యూజ్ చేసి, వాటిలో వెయిట్ ఎక్కువ ఏదుందో తెచ్చి చూడాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా టాస్క్ అంతా చాలా బాగా ఆడతారు. లాస్ట్‌కి శ్రీముఖి అడిగినప్పుడు అందరూ కరెక్ట్‌గానే వెయిట్ తక్కువున్న బాల్ అండ్ వెయిట్ ఎక్కువున్న బాల్ అందరూ ఈక్వల్‌గా తెచ్చిస్తారు. సో, ఈ టాస్క్ అందరూ గెలుస్తారు. అందరికీ 1 పాయింట్ వస్తుంది. ఈ విధంగా ఈ టాస్క్‌లన్నీ కంప్లీట్ అవుతాయి. టాస్క్‌లన్నీ అయిపోయేసరికి ఫైనల్ స్కోర్స్ పింక్ టీమ్ 80 పాయింట్స్, బ్లూ టీమ్ 90 పాయింట్స్, గ్రీన్ టీమ్ 120 పాయింట్స్. 120 పాయింట్స్‌తో గెలుపొందిన ఝాన్సీ టీమ్ ఈ ఎపిసోడ్ విన్నర్. సో, హైయెస్ట్ పాయింట్స్ సాధించి ఈ టాస్క్ గెలిచినందుకు ఝాన్సీ ఓట్ అప్పీల్ చేస్తుంది. సో, జ్యూరీ అందరూ డిస్కస్ చేసి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా ఈ ఎపిసోడ్‌కి రోహిత్‌ని డిక్లేర్ చేస్తారు. రోహిత్ ఓట్ అప్పీల్ చేస్తాడు. ఆ తర్వాత యెల్లో కార్డ్ సృష్టి ఈ ఎపిసోడ్‌లో అంతగా ఏం పెర్ఫార్మ్ చేయలేదు అని సృష్టికి ఇస్తారు. సో, ఆ తర్వాత ఒక స్పాన్సర్ టాస్క్ జరుగుతుంది. డాజ్లర్ టాస్క్. దాంట్లో అపూర్వ అండ్ సృష్టి పాల్గొంటారు. ఎపిసోడ్ కంప్లీట్ అయ్యేసరికి రాజకుమారి బాధపడుతూ ఉంటుంది. శ్రీముఖి పిలిచి ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అన్నప్పుడు అభిజిత్ గారు నాకు ఆ రోజు గ్రీన్ ఇచ్చినందుకు, కానీ నేను ఆయన పేరు నిలబెట్టలేకపోతున్నాను, సాటిస్ఫై చేయలేకపోతున్నాను, మంచిగా ఆడలేకపోతున్నాను అని బాధపడుతుంది. అప్పుడు అభిజిత్ స్టేజ్ మీదకి వచ్చి, అలాంటిదేమీ లేదు, నువ్వు అలా అనుకోవద్దు, అందరికీ టైం వస్తుంది, నీకు టైం వస్తుంది, మంచిగానే ఆడతావు, నువ్వు అలా ఏం బాధపడకు అని ఓదారుస్తాడు. సో, ఇది ఈ ఎపిసోడ్ హైలైట్స్. ఇంతకీ ఎవరు ఎలిమినేట్ అవబోతున్నారు? బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరెళ్తారు? ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.